బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో బండ్లగూడలో వినాయక విగ్రహ తరలింపు సమయంలో ఇద్దరు కరెంట్ షాక్ తో చనిపోవడం నిజం కాదని విద్యుత్ శాఖ ప్రకటించింది. వారు వాహనంపై నుంచి కింద పడి చనిపోయారని, కరెంట్ షాక్ తో కాదని వివరణ ఇచ్చింది. విద్యుత్ అధికారులు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. విద్యుత్ వల్లే చనిపోయినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవన్నారు సూపరింటెండింగ్ ఇంజనీర్. ట్రాలీ మీద ఉన్న వ్యక్తులు కింద పడటం వల్లే తీవ్ర గాయాలయ్యాయని, ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఘటనా ప్రాంతంలో 33 kV విద్యుత్ లైన్ తెగడం గానీ, వేలాడడం గానీ జరగలేదని, విద్యుత్ శాఖ నిర్లక్ష్యం లేదని స్పష్టంగా చెప్పింది. సంఘటన ప్రదేశాన్ని విద్యుత్ శాఖ ఎస్సీ రాజేంద్రనగర్ శ్రీరామ్ మోహన్ పరిశీలించారు. ట్రాలీపై తరలిస్తున్న వినాయకుడి విగ్రహం ఎత్తు 23 అడుగులు. కరెంటు తీగలం తాకడం వల్ల ఇద్దరు చనిపోయారన్న ప్రచారంలో నిజం లేదని వివరణ ఇచ్చారు. అందాజ సమయం 1 గంట ఆ టైంలో ఈ పురాణపూల్ చంద్రపురం అనే ఉజన్యాల లిమిట్స్లో ఆర్గనైజరు లక్ష్మీగూడ జల్పల్లి దగ్గర ఒక ఐడియల్ని పర్చేజ్ చేశారు. దాని హైటు ఒక 22 ఫీట్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి టువర్డ్స్ జల్పల్లి నుంచి టువర్డ్స్ పురాణపూల్ పోయే దారిలో నియర్ బై రాయల్సీ హోటల్ దగ్గర అక్కడ పైన ఎలక్ట్రికల్ వైర్ ఉన్నట్టుంది. ఏదో షాకింగ్ తగిలినట్టు అని మనకు ఇంకా క్లారిటీ లేదు. సో ఈ విషయంలో ఇద్దరు చనిపోవడం జరిగింది. ఇంకో అతను వచ్చేసి ట్రీట్మెంట్లో ఉన్నారు. ఈ అండర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఫర్దర్ ఏమైనా ఉంటే మీకు చెప్తాము. రిటర్న్ ఈ విగ్రహాన్ని మళ్ళీ సేమ్ అక్కడికి జల్పల్లి. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్ చెప్పండి, నిన్న జరిగిన వినాయకుడి విగ్రహ ఘటనలో అయితే విద్యుత్ గొడవ ఏం లేదు, కరెంట్ షాక్ తగలేదంటూ కూడా విద్యుత్ అధికారులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి నిజాలు ఇప్పటి వరకు బయటకు వచ్చాయి. అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? అఖిల, బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కరెంట్ షాక్ కారణంగా వినాయకుడిని తరలిస్తున్న సమయంలో కరెంట్ షాక్ కారణంగా ఇద్దరు చనిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వాళ్ళ బంధుమిత్రులు మాత్రం కరెంట్ షాక్ తోటి తగలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది, ఇద్దరు చనిపోవడం జరిగిందని చెప్పడం జరిగింది. కానీ దీనికి సంబంధించి ఇప్పుడు విద్యుత్ అధికారులు మాత్రం మరో విధంగా అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఈ 23 ఫీట్ల కలిగిన వినాయకుడిని తరలిస్తున్న సమయంలో ఎక్కడ కూడా కరెంట్ షాక్ తగిలి వీళ్ళు చనిపోయినట్టుగా అయితే ఎక్కడ కూడా ఆధారాలు లేవు. అదేవిధంగా దీనికి సంబంధించి ఆ బండి మీద నుంచి, ఆ ట్రాక్టర్ మీద నుంచి వీళ్ళు కింద పడడం కారణంగానే కింద పడ్డ తర్వాత ఆ ట్రాక్టర్ టైర్ తన మీద నుంచి వెళ్ళడం, ఆ తర్వాత గాయాలు అవడంతో వీళ్ళిద్దరు కూడా చనిపోయారని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి. ఎస్సీ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీరామ్ మోహన్ చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఈరోజు అర్ధరాత్రి సమయంలో వినాయకుడిని బయలర్దేవపల్లి నుంచి జల్పల్లి నుంచి తీసుకొని పురాణపూల్కి తరలిస్తున్న సమయంలో, అంటే ఆ వినాయకుడిని మండపం దగ్గరికి తీసుకువెళ్తున్న టైంలో అక్కడే బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అటువంటి హైటెన్షన్లు వైర్లు తగిలి ఆ షాక్ గురైన తర్వాత, షాక్ తగిలిన తర్వాత వీళ్ళందరూ కూడా కింద పడ్డారు. కింద పడ్డ సమయంలోనే ఈ వికాస్ అదేవిధంగా ట్రాక్టర్ డ్రైవర్ ఎవరైతే ధోని ఉన్నారో వీళ్ళిద్దరు కూడా మరణించడం జరిగింది. అయితే ఎవరైతే ధోనికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడో, సో ధోనికి సంబంధించిన తమ్ముడు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. అతను కూడా అదే ట్రాక్టర్లో ఉన్నాడు, బన్నీ అనే వ్యక్తి. అతను చెప్తున్న వివరాల ప్రకారం ఈ ఘటన జరిగే టైంలో షాక్ తగలడంతో అందరం కూడా కింద పడ్డాము. ఆ కింద పడ్డ సమయంలోనే మా అన్న కూడా కింద పడ్డాడు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. సో వీటన్నిటి బేస్ చేసుకొని చూస్తే అధికారులు చెప్తున్న వర్షన్ ఒకలాగుంటే కుటుంబ సభ్యులు చెప్తున్న వర్షన్, అదేవిధంగా ప్రత్యక్ష సాక్షి అయిన బన్నీ చెప్తున్న వర్షన్ కూడా ఒకలాగుంది. సో దీన్ని బేస్ చేసుకుని ప్రజెంట్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. అదేవిధంగా పోస్ట్ మార్టం నిమిత్తం అయితే వికాస్ని అదేవిధంగా ధోనిని ఉస్మానియా హాస్పిటల్కి అయితే తీసుకురావడం జరిగింది. పోస్ట్ మార్టం చేసిన అనంతరం దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించే పనులు అయితే పోలీసులు ఉన్నారని చెప్పాలి. దీనికి సంబంధించి ఇప్పటికే విద్యుత్ అధికారులు అయితే ఒక స్పందన ఇచ్చారు. దానికి సంబంధించి ఒక అధికార ప్రకటన అయితే ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో ఏం తెలియబోతుంది అనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అఖిల, అయితే అనిల్, మరోసారి పోలీసులు ఏమైనా ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించే ఛాన్స్ ఏమైనా ఉందనుకోవచ్చు?
ఎస్ ఇప్పుడు విద్యుత్ అధికారి స్పందించారు కాబట్టి శ్రీరామ్ మోహన్ స్పందించారు. దానికి సంబంధించి ఎక్కడ కూడా ఆధారాలు లేవు కాబట్టి ఇది ఖచ్చితంగా వాళ్ళు కింద పడడం కారణంగానే, ఆ ట్రాక్టర్ మీద నుంచి కింద పడడం కారణంగానే వీళ్ళు చనిపోయారని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్లో భాగంగా మరోసారి అధికారులు వెళ్ళే అవకాశం ఉంటుంది. అక్కడికి సంబంధించిన చుట్టూరు పరిసర ప్రాంతాలు కూడా పరిశీలించే సిచ్యువేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా బంధుమిత్రులు కూడా కంప్లైంట్లు అయితే ఇవ్వడం జరిగింది. ధోనికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా బండ్లగూడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ కూడా చేశారు. కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ కాపీని బేస్ చేసుకొని కూడా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసే సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. దీన్ని బేస్ చేసుకొని అయితే ప్రెజెంట్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మరోసారి అధికారులు వెళ్ళే అవకాశం ఉంది. అక్కడికి వెళ్ళి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇది విద్యుత్ షాక్ కారణంగానే జరిగిందా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుంది. అఖిల. రైట్ అనిల్, థ్యాంక్ యూ.